విశ్రాంతి దినమంతా కూడా కామ్గా ఉన్నారు, బయటికి రాలేదు. హల్లెలూయా. కానీ మరియా, ఈ మగ్దలేనే మరియా మనసంతా కూడా ప్రభు కొరకు ఆరాట పడుతూనే ఉంది, ప్రభు కొరకు తపన పడుతూనే ఉంది. అయ్యో ప్రభుని సమాధిలో పెట్టేసి వచ్చామే, ఆ దేహం ఎలా ఉందో, ఎవరైనా దేహాన్ని ఎత్తుకుపోతారేమో, ఆ దేహం కనబడకుండా చేసేస్తారేమో అని రకరకాలైనటువంటి ఆలోచన చేత ఈమె ఆలోచిస్తూనే ఉంది, ప్రభువు కోసం ఆరాట పడుతూనే ఉంది. ఆమె ఓ తహతహలాడుతుంది, ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు వెళ్ళి ప్రభు దేహాన్ని చూద్దామా అనేటువంటి ఆ తహతతో, ఆరాటముతో, తపనతో ఆ విశ్రాంతి దినమంతా గడిపింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం తెల్లవారుచూ ఉండగానే, ఇంకా సబ్బాతి దినం అయిపోయింది, విశ్రాంతి దినము గడిచిపోయి ఆదివారం తెల్లవారుతుందనగానే ఈమె గబగబా లేచి ఏం చేసిందో తెలుసా? సమాధి తోట దగ్గరకు వచ్చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిగా ఎవరికి కనిపించారు అనంటే మగ్దలేని మరియకే కనిపించారు. మార్కు సువార్త 16:9 ఒకసారి చదవండి. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడని. ఎవరికి కనిపించారంట? మొదట 7 దయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనిపించారు. యేసయ్య ఈ మగ్దలేని మరియకే మొదట కనిపించడానికి గల కారణం ఏంటి? అప్పటి వరకు ఆమె జీవితం ఒక ఎత్తు, విడుదల పొందింది, వెంబడించింది, ఆస్తితో సేవించింది, యేసయ్య శిలువ దగ్గర ఉంది, అదంతా ఒక ఎత్తు. అయితే యేసయ్య పునరుత్థానుడు అయిన తర్వాత మొదటిసారి దర్శన భాగ్యం పొందుకున్నది కూడా ఆమె. ఇది చాలా విశేషమైన సంగతి. దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్య మహాశక్తితో, ప్రభావముతో, ఇప్పుడు మామూలు శరీరంతో కాదు కదా అని బయటకు వచ్చింది, మహిమ దేహముతో బయటకు వచ్చారు. ప్రకాశమానమైన వెలుగు ఆయన ఆవరించి ఆయన బయటకు వచ్చారు. మొట్టమొదటిగా ఈ స్త్రీకి కనిపించారు. శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళకి కనిపించవచ్చు కదా. 3.5 సంవత్సరాల నుంచి ఆయనను వెంబడిస్తున్నారు కదా శిష్యులు, వాళ్ళకు కనిపించవచ్చు కదా. ఇంకా ఎవరైనా ప్రముఖులు ఉంటే వాళ్లకు కనిపించవచ్చు కదా, గొప్ప వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కనిపించవచ్చు కదా. వాళ్ళెవ్వరికీ కనిపించుకోకుండా ఈ స్త్రీకే కనిపించడానికి గల కారణం ఏంటి? ఆమెలో ఏంటి గొప్పతనం ప్రభువు చూశాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య పునరుత్థానుడు అయిన తర్వాత మొదటి దర్శన భాగ్యం ఒక స్త్రీకి కలిగింది. ఆమేన్. ఎంత గొప్ప ధన్యత చూడండి, స్త్రీలకు ఇచ్చాడు దేవుడు ఆ ధన్యత. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి స్త్రీలేం తక్కువ వారేమీ కాదు, దేవుని దృష్టిలో అందరూ సమానమే. హల్లెలూయా. మొదటి దర్శన భాగ్యం స్త్రీకి ఇచ్చింది. ఇంకా మనం చెప్పుకోవాలంటే ఈ స్త్రీ వెళ్ళి యేసు పునరుత్థానుడయ్యాడని అపోస్తులకే చెప్పింది, సువార్త ప్రకటించింది. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తులకే అపోస్తురాలైంది ఈమె. హల్లెలూయా. అపోస్తులు అనబడిన వారికే ఈమె సువార్తికురాలైంది. ప్రభు లేచాడు. ఆమేన్. సువార్త అనేది కేవలం యేసయ్య పుట్టుకతో మరణముతో సంపూర్ణం అవ్వలేదు, పునరుత్థానముతో సంపూర్ణమైంది. పునరుత్థానముతోటే మన రక్షణ కార్యం సంపూర్ణమైంది. పునరుత్థానం లేకపోతే అసలే క్రైస్తవ్యానికి అర్థమే లేదు. పౌలు గారు అంటారు కదా, ఆయన లేపబడని ఎడల మనం ఇంకా పాపములోనే ఉందుము. ప్రభు లేపబడకపోతే మేము ప్రకటించే సువార్త కూడా వ్యర్థమే. ప్రభు లేపబడకపోతే మీ విశ్వాసము, మీ నిరీక్షణ కూడా వ్యర్థమే. 1 కొరింథీ 15 అధ్యాయంలో ఉంటాయి మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లేపబడకపోతే ఇదంతా కూడా వ్యర్థమే. ప్రభు లేచారు అనేది చాలా విశేషమైన సంగతి. అయితే ఆయన లేచిన తర్వాత మొదట కనబడింది ఒక స్త్రీకి. ఆ స్త్రీయే మగ్దలేని మరియ. ఏం చూశాడు ఆమెలో ప్రభు?
ఇంతవరకు ఆమె వెంబడించింది, ఆస్తితో సేవించింది, లేక శిలువ దగ్గర ఉందని ఆమెకు కనిపించాడంటే అవన్నీ ఒక ఎత్తు. ఈమెలో ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని ప్రభువు చూశాడు. అదేంటో తెలుసా? ప్రభువుని వెదికే మనస్సు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువుని వెదికే మనస్సు ఈ స్త్రీలో యేసయ్య గుర్తించాడు. ఎందుకు అనంటే యేసయ్యను సిలువ వేసి చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టేసిన తర్వాత శిష్యులందరూ కూడా వెళ్ళిపోయారు, ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. మరి యేసయ్య చాలాసార్లు చెప్పారు, ఏమని? నేను చనిపోయి పాతి పెట్టబడిన తర్వాత 3వ దినాన తిరిగి లేస్తానని శిష్యులకు చాలాసార్లు చెప్పారు. శిష్యులు అసలు ఏం చేయాలి అనంటే మన ఆలోచన ప్రకారంగా ఒకసారి ఇలా అనుకుందాం. యేసయ్య చాలాసార్లు చెప్పాడు కాబట్టి 3వ రోజున తెల్లవారుజామున అక్కడ వచ్చేసి వాళ్ళందరూ యేసయ్య ఎప్పుడు లేస్తాడా, యేసయ్య ఎప్పుడు బయటకు వస్తాడా అని ఆతృతతో ఎదురు చూడాలి. అవునా కాదా? దేవునికి స్తోత్రం. ఆయన చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన లేస్తాడు, ఆయనను ఎదుర్కోవాలి. ఇప్పటి ప్రకారంగా అయితే బొకేలు పట్టుకునో, పూలదండలు పట్టుకునో, లేక బ్యానర్స్ పట్టుకునో ఆయనకి వెల్కమ్ చెప్పాలి అసలే. హల్లెలూయా. ఎవరైనా ఘోరమైన నేరాలు చేసి, అన్యాయాలు చేసి, అక్రమాలు చేసి జైలుకి వెళ్ళారనుకోండి, వాళ్ళకి బెయిల్ వచ్చింది అనుకోండి, బెయిల్ మీద బయటకు వస్తేనే బయట దండలు అట్టుకుని బొకేలు అట్టుకుని రెడీగా ఉంటారు వెల్కమ్ చెప్పడానికి. ఆ గేట్లోంచి బయటికి రాగానే, ఆ జైలు గేట్లోంచి బయటికి రాగానే దండలేసి ఆ పూల గుత్తులు ఇచ్చి వెల్కమ్ రండి అని స్వాగతిస్తారు. ఒక అన్యాయస్తుడికి బెయిల్ మీద బయటకు వచ్చిన వానికి అంత వెల్కమ్ చెప్తుంటే మరణాన్ని జయించి తిరిగి లేచిన వానికి ఎంత వెల్కమ్ చెప్పాలి? హల్లెలూయా, హల్లెలూయా. శిష్యులు ఎంత ఆతృతతో అక్కడ ఎదురు చూడాలి. కానీ ఒక్క శిష్యుడు కూడా అక్కడ, ప్రభువారు నిజంగా చాలా దుఃఖపడి ఉంటారు ఆ విషయంలో. అయ్యో వీళ్ళకి ఎన్నిసార్లు నేను చెప్పాను 3వ రోజున లేస్తానని, నన్ను ఎదుర్కోవడానికి ఏ ఒక్కరు కూడా లేరే అని ఒకవేళ యేసయ్య బాధపడి ఉండొచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. శిష్యులు ఎవ్వరూ అక్కడ లేరు. కానీ ఈ మగ్దలేనే మరియ మాత్రం ఏం చేసిందో చూడండి. 20వ అధ్యాయం యోహాను సువార్త 1వ వచనం చదవండి. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. దేవునికి స్తోత్రం. ఆదివారమున విశ్రాంతి దినము గడిచిపోయిన వెంటనే ఆదివారమున ఇంకా చీకటి ఉండగానే ఎక్కడికి వెళ్ళిందంట? ఆమె సమాధి యొద్దకు వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇంకా చీకటి ఉండగానే ఎవరైనా సమాధి దగ్గరికి వెళ్తారా ఒంటరిగా? హల్లెలూయా. సమాధులు అంటేనే భయం వేసేస్తుంది. ఆ సమాధుల గుండా పగలు వెళ్ళాలన్నా భయం వేసేస్తుంది. ఇక రాత్రి సమయాల్లో ఒక్కరే సమాధుల దగ్గరికి ఎవరైనా వెళ్తారా? హల్లెలూయా. ఈమె ఎంత ధైర్యమో చూడండి. ధైర్యం అంటే ప్రభు కొరకు అనేటువంటి ఆరాటం, ప్రభు దేహాన్ని చూడాలి, ప్రభుని చూడాలి అనేటువంటి ఆరాటం, ఆ తపన ఆమెను ఏం చేసిందో తెలుసా? ఆ చీకటిని లెక్క చేయనివ్వలేదు. చీకటి అనేది అసలు ఆమె కనబడలేదు. సమాధి తోటలోనికి ఒంటరిగా చీకటి ఉండగానే వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. ఒక్కతే వెళ్ళిపోయింది. ప్రభు అది చూచాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. యేసే ఆమెలో అది చూశారు. ఈమె ఒక్కతే చీకటి ఉండగానే నన్ను వెతుక్కుంటూ వచ్చేసింది, నా కొరకు వెతుక్కుంటూ వచ్చేసింది అనేటువంటి విషయాన్ని ప్రభు గమనించారు. దేవునికి మహిమ కలుగునగాక. మరి ఈ అపోస్తులందరూ ఎక్కడున్నారు అని అంటే వాళ్ళు ఇళ్లల్లో ఉన్నారు. ప్రభు దగ్గరికి రాలేదు, ప్రభుని ఎదుర్కోవడానికి రాలేదు. ఆయన లేస్తానన్నాడు కదా, ఆయనని ఎదుర్కొందామని ఒక్కరు కూడా అక్కడ లేరు. కానీ చూడండి, ఈమె అక్కడికి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. 2 చేతుల పైకి ఒకసారి గట్టిగా స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఈమె ప్రభువుని వెదుక్కుంటూ ఇంకా చీకటి ఉండగానే సమాధి వద్దకు వచ్చేసింది. ఆమేన్, హల్లెలూయా.
దేవుణ్ణి వెదుకే మనస్సు ఆమెలో ఉంది. మనం ఎలా చెప్పగలము ఆమె వెదుగుతుంది అని అంటే, అక్కడ ప్రభువారే ప్రశ్నిస్తున్నారు కదా, ఎవరిని వెదుగుచున్నావు? హల్లెలూయా. ఆమె వెదుగుతుంది ఆ సమాధి దగ్గరకు వచ్చి. దేవునికి మహిమ కలుగును గాక. తీరా వచ్చేసరికి సమాధి దగ్గర, సమాధి మీద ఉన్నటువంటి ఆ రాయి పొర్లించబడి ఉంది. సమాధిలో ఎవ్వరు లేరు. ఈమెకేమైందో అర్థం కావట్లా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గబగబా వెళ్ళి ఏం చేసిందో తెలుసా? శిష్యుడి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి, ఇదిగో నేను పొద్దున్నే ఆ సమాధి దగ్గరికి వెళ్ళేసరికి రాయి పొర్లింపబడి ఉంది, సమాధిలో ఎవరూ లేరు అని చెప్పగానే పేతురు, యేసు ప్రేమించిన శిష్యుడైన యోహాను పరుగు పరుగున వచ్చేసారంట సమాధి దగ్గరికి. యోహాను ఏం చేశాడంటే, పేతురు కంటే ముందుగా సమాధి దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళకోకుండా బయట నుంచి వంగి చూశాడంట. వంగి చూస్తే ఆయనకి నార బట్టలు మరి అక్కడ పడి ఉండటం మాత్రం కనిపించింది. యేసు దేహం ఆయనకి కనిపించలా. పేతురు తర్వాత వచ్చి గబగబా ఎక్కడికి వెళ్ళారు? సమాధి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళగానే అతనికి కూడా ఏమి కనిపించిందంటే, నార వస్త్రములు ఒక పక్కన పడి ఉండడము, ఆయన తల రుమాలు చుట్టబడి ఒక పక్కన పెట్టబడి ఉండటం పేతురు గారు చూశారు. దేవునికి స్తోత్రం. 7వ వచనంలో మనకు కనిపిస్తుంది, నార బట్టలు పడి ఉండటయు, ఆయన తల రుమాలు నార బట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూసెను. దేవునికి స్తోత్రం. వీళ్ళు పరుగు పరుగున వచ్చారు, యేసయ్య కనబడలా. ఒకవేళ యేసయ్యని ఎవరైనా ఎత్తుకొని పోయి ఉంటే బట్టలతో చుట్టబడి ఉండగానే ఎత్తుకుని వెళ్ళిపోయేది వారు కదా. బట్టలు అక్కడ పడి ఉన్నాయి. అంత మాత్రమే కాదు, యేసయ్యకు తలకు కట్టిన తల రుమాలంట చక్కగా మడిచి ఆ నార బట్టల దగ్గర కాకుండా ఇంకొక చోట చక్కగా పెట్టి ఉండడం కనబడింది. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఏమని గమనించాలి? ప్రభువారు ఆయన చెప్పినట్లుగానే లేచి ఉండొచ్చు. హల్లెలూయా. ఆ పరిస్థితి, అక్కడున్న వాతావరణం అంతా చూసి వాళ్ళు గ్రహించవచ్చు, యేసయ్య తాను చెప్పినట్లుగానే లేచారేమో అని గ్రహించి ఆయన ఎక్కడికి వెళ్ళారో వెదుగుదాం, ఆయన ఎటు వెళ్ళారో వెదుగుదాం, లేకపోతే ఆయన ముందుగానే చెప్పారు కదా, నేను లేచి ముందుగా గలిలయకు వెళ్తానని చెప్పారు కదా, అక్కడికి వెళ్ళారేమో వెదుగుదాం అని శిష్యులు అనుకోకుండా, అసలు ఆయన లేచాడన్న మాటే వాళ్ళకి జ్ఞాపకం లేకుండా, గ్రహింపు లేకుండా మరలా వాళ్ళు ఏం చేశారంట? 10వ వచనంలో ఉంది కదా, అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. వచ్చారు, చూశారు, యేసయ్య దేహం లేదు. కనీసం పట్టించుకోవాలి కదా, ఎక్కడికి వెళ్ళిపోయారో, ఎవరైనా ఎత్తుకుపోయారా ఏంటి అని పరిశీలన చేయకోకుండా ఈ శిష్యులు ఏం చేశారు? మరలా తిరిగి తమ వారి యొద్దకంటే ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఈ మగ్దలేని మరియ ఏం చేసిందో 11వ వచనం చదవండి. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. దేవునికి స్తోత్రం. వాళ్ళు వెళ్ళిపోయారు కానీ ఈమె వెళ్ళిపోలేదు, అక్కడే నిలిచి ఏడుస్తుంది. బిగ్గరగా ఎలుగెత్తి ఏడుస్తుంది. ఎందుకంటే ప్రభు ఆమెకు కనిపించలా, ప్రభు దేహం ఆమెకు కనిపించలా. ప్రభువుని చూడాలని, ప్రభుని వెతుక్కుంటూ ఎంతో ఆశతో వచ్చింది, కానీ ప్రభు ఆమెకు కనబడకపోయేసరికి ఏడ్చేస్తా ఉందంట. అక్కడే నిలబడి, ఇంటికి వెళ్ళట్లేదు ఇంకా. అయ్యో నా ప్రభు, అయ్యో నా ప్రభు, ఎవరెత్తుకుపోయారు, ఎక్కడ దాచేశారు అని ఓ ఏడుస్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఏడుస్తా ఆమె ఏం చేసిందంట? సమాధిలోకి వంగి చూసింది. వంగి చూడగానే ఆమెకి ఎవరు కనిపించారంటే, 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట. ఆమె వంగి చూడగానే ఎవరు కనిపించారు? దేవదూతలు కనిపించారు. దేవునికి స్తోత్రం. మరి అంతకుముందు ఎవరు వెళ్ళారు? పేతురు వెళ్ళారు, యోహాను వెళ్ళారు. వాళ్ళు కూడా చూశారు. మరి వాళ్ళకి
మరియ కంటే ముందుగా యోహాను పేతురు వెళ్ళారు, కానీ వాళ్ళకు కనిపించలేదు దేవదూతలు. మరియ వంగి చూడగానే దేవదూతలు కనిపించాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుని కొరకైనటువంటి తపన, దేవుని కొరకైనటువంటి ఆరాటం, దేవుని కొరకైనటువంటి తృష్ణ మనకి లేకోకుండా ఎంత లోపలికి వెళ్ళినా ఏమీ మనకి కనిపించదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ ఉదయం నుంచి రాత్రి వరకు చదివేస్తూ ఉండి ఏమీ అర్థం కాదు. హల్లెలూయా. ఎంత లోపలికి వెళ్ళు నీకు అసలు ఇందులో ఏమీ కనబడదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కొరకైనటువంటి తృష్ణ మనలో ఉన్నప్పుడు, దేవుని కొరకైనటువంటి ఆరాటం, ప్రభు నాతో మాట్లాడాలి, ఆయన స్వరం నేను వినాలి, ఆయన చూడాలి, నేను వాక్యం చదువుతున్నాను, ఇందులో ఉన్న రహస్యాలు నాకు బయలుపరచబడాలి. దావీదు గారు ఏమంటారు? ప్రభువా, నీ ధర్మశాస్త్రమందున్న ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లుగా నా కన్నులు తెరువుమన్నారు. ఇందులో ఎన్నో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి, ఎన్నో విశేషమైన సంగతులు ఉన్నాయి. అవి ఎవరికి బయలుపరచబడతాయి, ఎవరికి కనబడతాయి అని అంటే ఆసక్తి కలిగిన వారికి. హల్లెలూయా. దేవుని కొరకనేటువంటి తృష్ణ, దేవుని కొరకనేటువంటి ఆశ, దేవుని కొరకనేటువంటి ఆరాటం. హల్లెలూయా. ప్రభువుని చూసే వరకు కూడా ఆ ఆరాటం మరియలో తగ్గలేదు. ఎప్పుడెప్పుడు ఆయనను చూడాలా, ఎప్పుడెప్పుడు ఆయనను హత్తుకోవాలా, ఎప్పుడెప్పుడు ఆయనను ఎత్తుకుని వెళ్ళిపోవాలా, నా ఇంటికి తీసుకెళ్ళిపోవాలా అని ఆమె ఎంతో ఎదురు చూస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన కనబడితే చాలు ఆయన ఎత్తుకుని వెళ్ళిపోదాం అనుకుంటుంది ఆమె. హల్లెలూయా. ఏమనుకుంటుంది ఆమె? ఆయన కనబడగానే ఆయన ఎత్తుకుని, ఆ కింద వచనాల్లోనే చెప్తుంది. హల్లెలూయా. ఆయన ఎక్కడుంచారో ఆయన నాకు చెప్పండి, నేను ఆయన ఎత్తుకుని పోదును అంటుంది ఆమె. ఎంత ఆశ చూడండి దేవుని కొరకు. ఆమె అంత ఆశ కలిగి ఉన్నది కనుకనే దేవునిని ఎలాగైనా దర్శించుకోవాలి, ఆయన చూడాలి, ఆయనని వెదుకే మనసు ఆమెలో ఉన్నది కనుకనే ఆమె వంగి చూడగానే, లోపలికి వెళ్ళలేదు, వంగి చూడగానే ఏమైంది? దేవదూతలు కనిపించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవదూతలు ఏమంటున్నాయి? అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? హల్లెలూయా. వాళ్ళు కూడా అదే మాట అన్నారు. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుగా ఆమె, నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయారు, ఆయనను ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరు ఎత్తుకుపోయారు, ఆయన ఎక్కడున్నారో నాకు తెలియట్లేదు, నాకు చాలా కంగారుగా ఉంది, నాకు చాలా తొందరగా ఉంది ఆయన చూడాలని, ఆయన ఎక్కడున్నారో నాకు తెలియట్లేదు, అందుకనే నాకు ఏడుపు వచ్చేస్తుంది, అందుకనే నేను ఏడుస్తున్నాను. హల్లెలూయా. వాళ్ళతో ఇలాగని ఆయన ఎవరెత్తుకుపోయారో తెలియట్లేదు అని చెప్పి వెనక్కి తిరగానే ఎవరున్నారు అక్కడ? యేసు. దేవునికి స్తోత్రం. యేసు అక్కడ నిలిచి ఆమె దగ్గరే ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఆమె యేసు అని గుర్తుపట్టలేదు. అప్పుడు అడుగుతున్నారనమాట, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకుని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచుతువో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. దేవునికి స్తోత్రం. నేను ప్రభువుని వెతుకుచున్నాను, ఆయన ఎక్కడున్నారో నాకు తెలియట్లేదు, మీకేమైనా తెలిస్తే నాకు చెప్పండి, నేను ఆయనను ఎత్తుకుని పోతాను. యేసయ్య అక్కడ నిలుచున్నారు కానీ ఆమె గుర్తుపట్టలేదు. అలా అడిగేసరికి అప్పుడు యేసయ్య ఏమన్నారు? పిలుస్తున్నారు పేరు పెట్టి. ఆమెను చూసి మరియా అన్నారంతే. హల్లెలూయా. హల్లెలూయా. మరియా అనగానే ఆ స్వరం గుర్తుపట్టేసింది. ఇంతకు ముందు ఎప్పుడో పిలిచిన పిలుపులాగా ఉంది. హల్లెలూయా. ఎవరైనా మనల్ని పిలుస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళు మన కన్నులకు కనబడకపోయినా ఆ పిలుపును మనం గుర్తుపడతాం కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరియా అనగానే వెంటనే రబ్బూని, బోధకుడా. దేవునికి స్తోత్రం. వెంటనే గుర్తుపట్టేసింది. బోధకుడా నువ్వా? నేను గుర్తుపట్టలేకపోయినాను. పాదాల మీద పడిపోబోతుంటే, ఆయన పట్టేసుకోబోతుంటే, మరియా నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా నా తండ్రి వద్దకు వెళ్ళలేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంతకుముందు వేరు, ఇప్పుడు వేరు కనుక నీవు నన్ను ఇంకా ముట్టుకొనవద్దు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువు మొట్టమొదటిసారిగా ఆమెకి కనిపించారు.
అసలు ఆ దేవదూతలు ఏమని ప్రకటించాయి అనంటే, ఆ సమాధిలో ఉన్న దేవదూతలు ఆయన లేచాడు, తాను చెప్పినట్లుగానే గలిలయకు వెళ్ళిపోయారు అని చెప్పారు. మరొక వచనాల్లో మనం చూస్తే, మరొక సువార్తలో చూస్తే, గలిలయకు వెళ్ళిపోయినటువంటి ఆయన మరలా ఇక్కడ సమాధి దగ్గర మరియకు కనబడడం ఏంటి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె ఆసక్తిని బట్టి, ఆమె తృష్ణను బట్టి ప్రభు అక్కడే ఉండిపోయాడు. శిష్యులందరూ వెళ్ళిపోయారు, కానీ ఆమె సమాధి దగ్గరే ఉండి ఏడుస్తూ ఉండడం ఆయన చూశారు. యేసయ్యను వెదికే ఆ ఆరాటం ఆయన చూశాడు కాబట్టి ఆయన ఆమె దగ్గరే నిలిచి ఉండిపోయారు. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు ఆశ కలిగి ఉన్నప్పుడు ఆయన మన దగ్గరే ఉంటారు. ఆమేన్. మనల్ని విడిచి వెళ్ళరు ఆయన, మనతో పాటే ఉంటారు, మన దగ్గరే ఉంటారు ఆయన. హల్లెలూయా. మరియలో ఉన్న ఆ ఆసక్తిని చూసి యేసయ్య ఆమె దగ్గరే నిలిచి ఉన్నారు. ఆమె వెనక్కి తిరిగేసరికి అక్కడే ఉన్నారు. ఆమేన్. ఎంత గొప్ప కృప చూడండి. మరి అంతవరకు ఆయన ఎక్కడ ఉన్నారో, కానీ ఆమె వెనక్కి తిరిగేసరికి ఆమె వెనకాలే, ఆమెకు కళ్ళ ఎదుటే, ఆమె దగ్గరే యేసయ్య ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునగాక. యేసయ్య మొట్టమొదటిగా ఆయన లేచిన తర్వాత ఈ స్త్రీకి కనిపించారు గల కారణం ఏంటంటే, ఆమెలో దేవునిని వెదికే మనస్సు ఆయన చూశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మిగతా శిష్యులు ఎవ్వరూ కూడా ఆయన కొరకు వేచి ఉండలేదు, ఆయన దేహాన్ని వెతుక్కుంటూ రాలేదు. ఆమె చీకటి ఉండగానే ఆయనను వెతుక్కుంటూ వచ్చేసింది. ఆయన కనబడే వరకు కూడా ఆమెకు మనశ్శాంతి లేదనమాట. దేవునికి స్తోత్రం. ప్రభు దర్శన భాగ్యం పొందుకునే వరకు కూడా ఆమె మనసు నెమ్మదించలేదు. ఆయనని ఎప్పుడెప్పుడు చూద్దామని ఆరాట పడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. అంత ఆరాటం, అంత తపన, అంత తృష్ణ ఆమెలో చూశాడు కాబట్టే యేసయ్య ఆమెకు కనిపించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ వాక్యము ద్వారా నేను మీకు తెలియచెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, మనలో దేవునిని వెదికే మనస్సు ఉండాలి. మనం రక్షించబడ్డాం, ప్రభువుతో నడుస్తున్నాం, పరిచర్య చేస్తూ ఉన్నాం, కానీ అంతకంటే ఎక్కువగా దేవుని కొరకైనటువంటి ఆరాటం మనలో కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మానకుండా గుడికి వస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, వాక్యాలు చదువుతున్నాం, పైకి చేయవలసిన భక్తి అంతా చేస్తూ ఉన్నాం, కానీ కొన్నిసార్లు ఏంటో తెలుసా, మన మనస్సు దేవుని కొరకు ఆరాట పరట్ల, దేవునికి దూరంగా ఉంటుంది. మన మనస్సు దేవుని వెదకడం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మగ్దలేని మరియ వలె దేవుణ్ణి చూడాలనేటువంటి తపన, దేవుణ్ణి కలుసుకోవాలనేటువంటి మనసు, దేవుని కొరకు వెతుకులాటేటువంటి ఆ వెతుకులాట మనలో కావాలి. పరమగీతముల గ్రంథంలో ప్రియురాలు ఏం చేస్తుందంటే, తన ప్రియుని కోసం వెతుకుతుంది. ఎలా వెతుకుతుందంట? రాత్రి వేళ పరుండి ఉండి నా ప్రియుని నేను వెతికి తిని, ఎంత వెతికినా అతడు నాకు కనబడలేదు అని ఉంటుంది 3వ అధ్యాయం 1వ వచనంలో. వెతుకుతుందంట ప్రియుణ్ణి, కానీ ఎలా వెతుకుతుంది? రాత్రి వేళ పరుండి. రాత్రి వేళ పడుకుంటాం అంటే నిద్రపోతాం, నిద్రపోయే టైంలో ఎక్కడ ఉంటాం? మంచం మీద ఉంటాం. మంచం మీద నిద్రపోతూ ఎలా వెతుకుతారో ఒకసారి చెప్పండి. హల్లెలూయా. ఆ కింది వచనాల్లోనికి ఉంటుంది, సంత వీధుల్లోనికి వెళ్ళింది, రాజమార్గాల్లోనికి వెళ్ళింది, ఎంత వెతికినా కనబడలేదు. కొంతమంది వ్యాపారస్తులు కనబడ్డారు, నా ప్రియుడు కనబడ్డాడా అని అడిగింది, వాళ్ళు కనబడలేదని చెప్పారు. వాళ్ళందరినీ విడిచి ముందుకు వెళ్ళిన తర్వాత తన ప్రియుడు ఎదురు పడ్డాడంట. అప్పుడు ఆమె ఏం చేసింది? గట్టిగా పట్టుకుని అతన్ని వదలకుండా ఉన్నాను అన్నది. విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఆ మంచాన్ని, ఆ నిద్రని, ఆ సంత వీధుల్ని, ఆ రాజమార్గాల్ని, అక్కడ ఉన్న వారందరినీ విడిచి ముందుకు వెళ్ళిన తర్వాత తన ప్రియుడు ఆమెకు కనిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని దర్శన భాగ్యం మనకు కలగాలి అనంటే, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి అనంటే, మగ్దలేని మరియ వలె ఆయన మన పక్కనే నిలిచి ఉండాలి అనంటే, మనము విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టి ఆయనను వెదకాలి. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. మన మంచాన్ని వదలం, సుఖాన్ని వదలం, సౌకర్యాన్ని వదలం, ఏది వదలం, దేవుని కోసం ఏది త్యాగం చేయం. కానీ దేవుడు మనకు కనిపించేయాలి, దేవుడు అన్నీ ఇచ్చేయాలి, దేవుడు మన పక్కనే ఉండాలి, మనకు తోడుగా ఉండాలి. హల్లెలూయా. మనం అడిగిన అన్నీ ఇచ్చేయాలి, మనం మాత్రం ఏమీ వదులుకోం దేవుని కోసం. అలాగైతే దేవుని దర్శనం ఎలా పొందుకుంటాం? దేవుని కృప ఎలా పొందుకుంటాం? దేవుడు మన అందరిలో ఏమి కోరుకుంటున్నాడో తెలుసా? ఆయన కొరకు అనేటువంటి తృష్ణ మన హృదయాల్లో ఆయన కోరుకుంటున్నాడు. ఆయనను వెదకే మనస్సు కోసం ఆయన వెతుకుతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. చాలామంది వస్తారు ప్రార్థనలకి, కానీ అందరి మనసులు దేవునికి దగ్గరగా ఉండవు, దేవుని కోసం ఆరాటపడవు. ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా ఉంటుందే తప్ప దేవుని కొరకు అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆరాటం, తృష్ణ చాలామందిలో ఉండదు. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పించాలనుకుంటున్న విషయం ఏంటో తెలుసా? దేవుని కొరకు ఆరాటపడే మనుషులుగా మనం మారాలి. హల్లెలూయా. లోకము కొరకు కాదు మనం ఆరాటపడేది. నేటి దినాల్లో మనుషులు ఎలా ఉన్నారంటే, ఏమి వెతుక్కుంటున్నారు అని అంటే దేవుణ్ణి వెతకటం లేదు. దేవుని వెతికే మనసు చాలా మందికి లేదు. సెల్ ఫోన్ దొరికిందంటే చాలు, సెల్ ఫోన్లో ఏం వెతుక్కుంటున్నారో తెలుసా? పాపాన్ని వెతుక్కుంటున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సెల్ ఫోన్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ రోజుల్లో? మొన్న ఒక మాట విన్నాను, ఒక దైవజనుడు అడుగుతున్నారు, మీలో ఎంతమంది పేదవారు అని అడిగారు. కొంతమంది చేతులు ఎత్తినట్టున్నారు. మీరు పేదవారా? అయితే మీ ఇళ్లలో టీవీలు ఉన్నాయా అన్నారు. ఉన్నాయన్నారు. మీకు సెల్ ఫోన్లు ఉన్నాయా అన్నారు. ఉన్నాయన్నారు. ఇంకా పేదవాళ్ళు ఏంటి? దేవునికి స్తోత్రం. అంటే టీవీలు ఉన్న పేదోళ్ళు, సెల్ ఫోన్లు ఉన్న పేదోళ్ళు. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు మనకి ఇచ్చాడు ఇది. చాలామంది దీనిలో ఏం వెతుక్కుంటున్నారు అని అంటే పాపాన్ని వెతుక్కుంటున్నారు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఇతరులలో లోపాలను వెతుకుతూ ఉంటారు. యేసయ్యను కూడా చాలా మంది వెంబడించారు. ఎందుకు వెంబడించారు? ఆయనలో లోపాలను వెతకడానికి. కొంతమంది వెంబడిస్తారు మనల్ని, కొంతమంది మనతో పాటే ఉంటారు. ఎందుకు? మన లోపాలని వెతకడానికి. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి వెతకడం మానేసి ఇతరుల లోపాలని వెతికితే నీకేం ప్రయోజనం? దేవునికి మహిమ కలుగును గాక. మన కంటిలో ఉన్న దూలమును మనం తీసుకొనక ఎదుటివాని కంటిలో ఉన్న నలుసును మనం తీయడానికి ప్రయత్నించడం ఎందుకు? దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. మగ్ధలేని మరియలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన లక్షణం ఏంటో తెలుసా? ఎవరొచ్చినా రాకపోయినా నా ప్రభుని నేను చూసుకోవాలి అంటూ ఆయనని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. సమాధిలో లేరు కదా అని వెళ్ళిపోలేదు. ఆ సమాధి తోట అంతా తిరుగుతుంది, ఎవరైనా ఎత్తుకుపోయారేమో అని ఆయనను వెతుక్కుంటూ తిరుగుతుంది. ఆ వెతుకులాడే ఆ మనస్సే యేసయ్యకు నచ్చింది. 3.5 సంవత్సరాల నుంచి ఆయన వెంబడించుచున్న శిష్యులకు లేనిది ఈ స్త్రీలో ఆయనను చూచి ఆమెకు కనబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకుంటున్నాము, దేవునిని వెతికే మనస్సు మనకి కావాలి. హల్లెలూయా. మనము ఆయనను వెతికే మనస్సు కలిగి ఉంటే ఖచ్చితంగా మన దగ్గర ఆయన ఉంటారు. మరియా అని ఎలాగైతే పిలిచారో అలాగే నీ పేరు పెట్టి కూడా దేవుడు నిన్ను పిలుస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మీకు వందనాలు. ఈరోజునైనా మగ్ధలేని మరియా జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మేము నేర్చుకున్నాము తండ్రి. అయ్యా మీకు వందనాలు. ఆమె నిన్ను వెతికేటువంటి మనస్సు కలిగి ఉండుట వలన మొదటి దర్శన భాగ్యం ఆమెకి ఇచ్చినట్లుగా మేము మీ వాక్య భాగంలోంచి నేర్చుకున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు. మేము కూడా మిమ్మల్ని కలుసుకుని ఎదుర్కొనేటువంటి సమయము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము ప్రభువా. మరి మిమ్మల్ని మేము ఎదుర్కోవాలి అని అంటే నిన్ను వెతికే మనసు, నీ కొరకు అనేటువంటి తృష్ణ, ఆశ, ఆసక్తి మాలో ఉండాలి గనుక ఆ విధంగా ఉండడానికి మా అందరికీ కూడా మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి. లోకంలో ఉన్న వేటి కోసమో మేము వెతకకుండా ప్రభువా, అనుక్షణము ప్రతి పరిస్థితుల్లోనూ నిన్ను వెతికే వారంగా ఉండడానికి మాకు అందరికీ సహాయం చేయండి. ఆ విధమైనటువంటి ఆత్మ నడిపింపు మాకు దయచేయండి. ఆ విధమైనటువంటి ఆత్మ సహాయము మాకు దయచేయమని ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి స్త్రీ కూడా దేవునిని వెతికే స్త్రీగా ఉండాలి. దేవుని కొరకు ఆరాటము, తృష్ణ, తపన, ఆసక్తి కలిగినటువంటి స్త్రీలుగా ఉండాలి.
ఆ విధమైనటువంటి క్రియ పరిశుద్ధాత్మ తండ్రి అనేక మంది స్త్రీలలో మీరు జరిగింపచేసి మీ నామమునకు మహిమ తెచ్చుకున్నామని ఈ సమయం మాకు ఇచ్చినందుకు మరొక్కసారి మిమ్మల్ని స్తుతిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.